గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అనమాట ఇవాళ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పచ్చి తినాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయి. హాయ్ అండి. ఇవాళ పచ్చడి, ఇవాళ రోటి పచ్చడి గోంగూర పచ్చిమిర్చి అనమాట. మొన్న మనం ఏం చేసామంటే గోంగూర ఎండుమిర్చి నూరాం కదా, ఇవాళ గోంగూర పచ్చిమిర్చి ఒక 100 గ్రాముల పైన పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదిగోండి 150 గ్రాములు ఉంటాయి ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లోకి 2 కట్టలు, చిన్న చిన్న కట్టలు, మీడియం కట్టలు 2 కట్టలు తీసుకున్నాను గోంగూర. ఇదిగో నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో కడిగేసాను శుభ్రంగా, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉప్పు నీళ్ళతో కడిగేసి ఒక 5 మినిట్స్ నాననిచ్చి శుభ్రంగా కడిగేసి వడబోసి మళ్ళీ నీళ్ళల్లో తీసాను. ఎందుకంటే సన్న ఇసుక ఉంటుంది అనమాట ఈ గోంగూరలో, మట్టి ఇసుక అన్ని. ఆకుకూర ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి 4-5 సార్లు. ఓకే, ఇది పచ్చిమిర్చి గోంగూర రెడీ అయిపోయింది. స్టవ్ మీద వేసేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకున్నామండి. దీంట్లో ఇది ఓన్లీ నీళ్ళలో ఉడకబెట్టేసేయాలన్నమాట గోంగూర పచ్చిమిర్చి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను నేను. స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ తీసుకొని దీంట్లో గోంగూర వేసేస్తున్నాను. మధ్యలో పచ్చిమిర్చి అనమాట. గోంగూర ప్లెయిన్ వేసేసి పచ్చిమిర్చి కూడా ఇలా తుంపేసినా పర్లా, ఎర్రగొట్టేసి ముక్కలు చేసుకున్నా పర్లా. వేసేసుకొని కొంచెం గోంగూర కూడా మొత్తం ఇలా పెట్టేశానండి. అయిపోయింది. పెట్టేసి 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటాను. దీంట్లో పచ్చిమిరకాయలు గోంగూర ఉడకాలన్నమాట. ఓకే, వేసేసి క్యాప్ పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ ఈ గోంగూర పచ్చిమిర్చి అండి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. క్యాప్ పెట్టేసేసి చక్కగా ఉడికిపోద్ది. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. మొన్న ఎండుమిరకాయలతో వేసిన రోటి పచ్చడి పెట్టాను, అప్లోడ్ చేశాను వీడియో. ఇది పచ్చిమిరపకాయలు గోంగూర అన్నమాట. గోంగూరలో ఐరన్ ఉంటుంది. వారానికి 3 సార్లు తిన్నా ఏం ప్రాబ్లం లేదు. పప్పులో వేసుకోవచ్చు, పుల్లగూర వండుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోవచ్చు, ఎండి చేపలు, మెత్తళ్ళు అన్నింటిలో వేసుకొని వండుకోవచ్చు. చాలా బాగుంటుంది గోంగూర, దేంట్లో వేసిన టేస్ట్. గోంగూర చక్కగా ఉడుకుతుందండి. చూడండి, దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఒక 1/2 స్పూన్. తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు. చింతపండు ఒక రెబ్బ వేసుకుందాం, కడిగేసి శుభ్రంగా. దీంట్లో ఉడికిపోద్ది అనమాట. ఎక్కువ ఒక్క పుల్లగా ఉంటుంది కదా గోంగూర, చాలా ఒక్క రెబ్బ. చక్క పచ్చిమిరకాయలు ఇది ఉడికిపోతుంది. ఇంకో 5 మినిట్స్ వచ్చిందా పచ్చిమిరకాయ కూడా. గోంగూర ఉడికిపోయింది, పచ్చిమిరకాయలు కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఈ నీళ్ళు కూడా కొంచెం నీరు ఉంది కదా, ఈ నీరు కూడా కొంచెం ఇంకిపోయింది దాకా. చూడండి గోంగూర చక్కగా ఉడికిపోయింది. చూడండి పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది చక్కగా. దీన్ని కొంచెం చల్లారనిచ్చి రోట్లో వేసి నూరుకుందాం. ఓకే, గోంగూర ఉడకబెట్టేసుకున్నాం కదండి, ఇది దీంట్లో వేసి నూరుకుందాం. ఓకే, మెత్తగా ఉడికిపోయిందండి. నూనెలో మగ్గబెట్టి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. అందుకని కొంచెం నీళ్ళలో ఉడకబెట్టే టేస్ట్ వేరు, నూనెలో మగ్గబెట్టి టేస్ట్ వేరు అనమాట. ఇది నీళ్ళల్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా, బాగుంటుంది పచ్చడి కూడా. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ అనమాట వేసేసుకుందాం. ఇంకా ఇది మెత్తగా నూరేసాను. మరి మెత్తగా అయినా బాగోదు, ఆల్రెడీ మెత్తగా ఉడుతుంది కదా.
దీంట్లో జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వెల్లుల్లి వేసి దంచుకోండి. ఇది వేసినాక ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఒకసారి. ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చా. ఉల్లిపాయ కూడా తెచ్చేసుకున్నాం. ఇంకా ఈ పచ్చడి దీంట్లో కలిపేసుకున్నాం. జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ తెచ్చేసుకున్నాం. అయిపోయింది. కొత్తిమీర నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర. మళ్ళీ బాగుంటుందండి పచ్చడి. అయిపోయింది. టేస్ట్ చూద్దాము. ఇది తాలింపు వేసుకోవాలండి. ఇంత నీళ్ళలో ఉడికింది కదా అంత అనిపించింది. కొంచెం తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అబ్బా ఎంత బాగుందో. ఇలాగంటే వేసేసుకుని తినచ్చు, కానీ తాలింపు వేద్దాం. సూపర్ సూపర్ కమ్మగా ఉందమ్మా, అద్భుతం. పులపులగా కారంగా కదా బాగుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోపోయినా అన్నంలో కలుపుకోవడం కుమ్మేయడం చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇరగదీస్తుంది గోంగూర పచ్చడి. వంక పెట్టే పని లేదు. అన్నంలో కలుపుకోవడం లాగిచ్చేయడం. ఇవాళంతా ఇక గోంగూర పచ్చడి సూపర్ సూపర్. ఎంత బాగుందో. కొంచెం తాలింపు వేద్దాం, ఇంకా కమ్మగా ఉంటుంది. పెరుగన్నంలో నంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ ఉల్లిపాయ ముక్కలు అది తగులుతా గోంగూర చక్కగా తీయటి గడ్డ పెరుగులో నంచుకుని తినండి. చికెన్ మటన్ కూడా పనికిరావు, అంత బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ నూనె అయిపోయింది. కొంచెం జీలకర్ర, తాలింపు పచ్చళ్ళు వేసేసుకున్నాం. తాలింపు వేసేసాం కదా, చక్కగా తిప్పేసుకున్నాం. దీన్ని కలిపేసుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ సూపర్ టేస్టీ గోంగూర పచ్చిమిర్చికాయ పచ్చడి. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి, రోటి పచ్చడి. ఇలా కలిపేసేసంతా
తాలింపు వేసేసారండి. సూపర్గా ఉంది పచ్చడి. కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. తాలింపు వేసాను. సూపర్గా ఉంది. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. తగ్గింది. బాగుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకోకుండానే లాగిచ్చేయచ్చు. అంత బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. గోంగూర చక్కగా గోంగూర రోటి పచ్చడి చేయండి. కమ్మని పుల్లని గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. అన్నం తినేస్తాను ఇప్పుడే. తెలిసిందేగా మనకి గోంగూర పచ్చడి లేదే మనం ఫంక్షన్స్ కూడా చేయం. నోరు కొట్టుకున్నప్పుడే. చాలా బాగుందండి. అన్నం మొత్తం పచ్చడితో తినేసేయచ్చు. అంత బాగుంది. ముహమ్మద్ పెట్టు. ఎంత కమ్మగా ఉందో ఉల్లిపాయ ముక్కలు అన్నీ. చాలా బాగుంది.